తొర్రూరు మండల ప్రజలందరికీ నమస్కారం. మన తొర్రూరు పట్టణంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నటువంటి గాంజాయిని మూలాలతో సహా అరికట్టడానికి మన గౌరవనీయులైన మన మహబూబాద్ ఎస్పీ గారి సూచన మేరకు మేమందరం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం డ్రగ్ కిట్ టెస్టులు తెప్పించుకొని గాంజాయి నిర్మూలనలో భాగంగా మనకు ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతున్నారో లేదా గాంజాయి సేవిస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళని టెస్ట్ చేసి అవసరమైతే వాళ్ళకి తగినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు మెయిన్గా మన మండలానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దాలని ఉద్దేశం కొద్దున్నాం. కాబట్టి మీ పరిసర ప్రాంతాల్లో కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కానీ గాంజాయి సేవిస్తున్నట్టయితే లేదా గాంజాయి తాగుతున్న ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టయితే మీరు ఇమీడియట్ గా నాకు కానీ లేదా మా పోలీస్ స్టేషన్ నంబర్ కానీ కాల్ చేసి ఇంటిమేషన్ చేయొచ్చు. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మనం ఈ టెస్ట్ తో చెక్ చేసినట్టయితే ఇమీడియట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళు గాంజాయి సేవిస్తున్నట్టు మనకి ఇమీడియట్ గా రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి తాగేటువంటి వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాకపోతే ఈ కార్యక్రమంలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాగే వాళ్ళకి తగిన రీతిలో కౌన్సిలింగ్ చేసి మార్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళను అడిక్టెడ్ అయినటువంటి అలవాటు పడ్డ వాళ్ళైతే రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతుంది. మనకు మేజర్ గా వచ్చేసి మన ఫోకస్ మొత్తం ఎవరైతే సప్లై చేస్తున్నారో సప్లైని అరికట్టడం అనేది మన ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఇదే విధంగా మనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాతో షేర్ చేసుకోండి. మీ వివరం గోప్యంగా ఉంచండి. థ్యాంక్ యూ. మన దగ్గర 4 కేసులు చేయడం జరిగింది. ఇంకా కూడా కేసులు నమోదవుతాయి. ఇన్ఫర్మేషన్ కొంతవరకు మనకు ఉంది. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. మనకు కొద్దిగా లీడ్ వచ్చిన వెంటనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు రీసెంట్ గా కూడా మన ఒక డాగ్ స్క్వాడ్ తోటి కూడా మన జాగిరాలతో కూడా మనం రీసెంట్ గా కొన్ని ప్లేసెస్ చెక్ చేయడం జరిగింది. దాంతో పాటు పాన్ షాప్ లో వీటిలలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా చెక్ చేస్తున్నాం. గాంజాయి లాంటిది అమ్మినట్టయితే లేదా సప్లై చేస్తున్నట్టయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ గా ఈ కొన్ని ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి పెట్టాం. వాటి మీద విజిలెన్స్ అనేది పెట్టడం జరిగింది.